మాట్లాడిన తదుపరి యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయెను అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే చెప్పిన మాటను జాగ్రత్తగా విని ఏమండి తనలో ఒక భయాన్ని తీసివేసుకున్నాడు దావీదు. అంతే కదండి. చాలా మంది చూడండి, మనం కూడా మన పిల్లలకి భయపడి మాకురా అంటే ఆ మాట కొంతమందిని జాగ్రత్తగా అమ్మా ఇంక నాకు భయం తీసేసుకుంటానులే అంటారు. కొంతమంది మాత్రము ఆ మాటని విని ఈ చెవిత విడిచిపెట్టి మళ్ళీ భయపడుతూనే ఉంటారు. అయితే దావీదు చూడండి, యోనాతాను చెప్పిన మాట విన్న తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయింది. రెండో మాట కూడా చదవమ్మా. 18:3 అమ్మా అతనిని ప్రేమించుచూ వచ్చెను. ఏమండి, ఒకటి యోనాతాను దావీదు హృదయం కలిసిపోయింది. రెండోది మనం గమనించి చూస్తే ఇక్కడ చూడండి, అతనిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా మూడో మాట కూడా మనం చూద్దాం. 19:2 నుంచి చదువుమా. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను బహు ఇష్టము కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఏమండి, ఈ మూడు విషయాలు. ఒకటి, దావీదు మీద యోనాతానుకు కలిగిన అభిప్రాయాలన్నీ మనం విన్నాం. ఇప్పుడు యోనాతాను దావీదుతో సహకారిగా ఉంటానన్నాడే, సహాయం చేస్తానని చెప్పాడే. ఏమండి, ఈ రాత్రి యోనాతాను దావీదునకు ఏం సహాయం చేస్తున్నాడంటే చూడండి, ఈ ఇద్దరు ఒక వనములో ఉన్నారు. వనములో నుంచి బయటికి వచ్చిన తర్వాత యోనాతాను దావీదుతో చెప్తున్నాడు, ఇదిగో ఈరోజు అమావాస్య, ఈరోజు నా తండ్రి ఏమండి భోజనపు బల దగ్గర నీ సీటు ఖాళీగా ఉంది గనక నేను చంపడానికి నా తండ్రి శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు గనక ఇదిగో నేను ఈ పొలంలోనికి వస్తాను. పొలంలోనికి వచ్చిన తర్వాత 3 బాణాలు నేను వేస్తాను. 3 బాణాలు వేస్తాను. ఈ 3 బాణాలు వేసినప్పుడు బాణములు ఇదిగో ఈ వైపున ఉన్నాయి అని నేను నీతో చెప్తే నువ్వు నా ఎదుటికి రావచ్చు. నీకు అపాయం ఏమి కూడా సంభవించదు, ఆపద ఏది కూడా నీకు రాదు. బాణములు నీకు అవకల ఉన్నాయి అని చెప్తే నువ్వు పారిపోవచ్చు అని యోనాతాను దావీదుతో చెప్పాడు. ఆ మాట చదువుమా. 18వ అధ్యాయము. యోనాతాను దావీదుతో ఇలాగే చెప్తూ ఉన్నాడు, ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి దగ్గర ఉండుము. గురి చూచి ప్రయోగించినట్లు నేను 3 బాణములను దాని పక్కకు కొట్టి బాణములను వెతుకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చు. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపొమ్మని యెహోవా